వాయిస్ కలవట్లేదు. ఇక మనం విజయ్ నారా గారితో మాట్లాడదాం. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కమ్ అనలిస్ట్. ఆయనతో విజయ్ నారా గారు, విజయ్ గారు చెప్పండి. ఒక జర్నలిస్ట్గా అనలిస్ట్గా చెప్పండి. ఇటు రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులు చేసింది, అటు దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మరి 100 లక్షల కోట్ల అప్పులు, అంటే మొత్తానికి అక్కడ 150 లక్షల కోట్ల అప్పులు, ఇక్కడ 7 లక్షల కోట్ల అప్పులు. మరొక జర్నలిస్ట్గా కావచ్చు, ఒక అనలిస్ట్గా కావచ్చు, రోజు రోజుకు అప్పులు చేసుకుంటూ మరి ఇదే అభివృద్ధి అని మనం చెప్పుకుంటున్నాం. తలసరి అంటే ప్రతి మనిషిపై కూడా రుణభారం మోపుతున్న ప్రభుత్వాల తీరుని ఎట్లా చూస్తారు? సో దీంట్లో ఉత్పాదక రంగంపై పెట్టుబడి పెడుతున్నారు కరెక్టే, కానీ అవి ఎప్పుడు తిరిగి వస్తాయి? మరి అప్పులకు వడ్డీలు ఎట్లా? రాష్ట్రాల మనుగడ ఎట్లా? మనం రుణ విముక్తులు అవ్వడం ఎట్లా? ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ఎట్లా నడుస్తుంది? దీనికి సంబంధించిన సొల్యూషన్ చెప్పండి. అప్పులు చేయడం తప్పు కాదండి. అప్పులు అనేవి చేయాల్సిందే. అప్పులు చేయండి డెవలప్మెంట్ అనేది ఉండదు. ఏ రాష్ట్రమైనా దేశమైనా అప్పులు చేయాల్సిందే. అప్పులు లేకుండా ఉండేటువంటి దేశమే ఉండదు. ఏదైనా అప్పులు రాష్ట్రాలు కూడా ఉండవు. ఎప్పుడు నిరంతరం అప్పులు చేస్తుండాలి, దానికి ఉండాలి. అవి చేసినటువంటి అప్పులు దేని మీద పెడుతున్నారు అనేది మనకు ముఖ్యం. చేసినటువంటి అప్పులు డెవలప్మెంట్ మూలధన వ్యయం మీద పెట్టినటువంటి రాష్ట్రాలు, దేశాలు బాగుంటాయి. దానికి అది కాకుండా ఇక పౌడర్లు వేసుకోవడానికి, స్నోలు రాసుకోవడానికి అంటే చిల్లర ఖర్చులు పెడితే మాత్రం ఆడంబరాలకు ఖర్చు పెట్టద్దు అంటారు, అంతే కదా? ఆడంబరాలకు పెట్టద్దు. ఇక్కడ జరిగింది ఏంది? ఇప్పుడు భారతదేశంలో గాని మన తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. 2 రకాలు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అప్పుడు మనకు రెవెన్యూ మిగులు ఉంది. ఇప్పుడు కూడా రెవెన్యూ మిగిలే, అప్పులతో వచ్చింది. ఇప్పుడు కూడా అప్పులు ఉంది. బడ్జెట్ బట్టి విక్రమార్క గారే చెప్పారు, రెవెన్యూ మిగులు ఇంత ఉంది, 5,000 కోట్ల ఎంత ఉందని చెప్పిండు. కానీ అది టెక్నికల్ అంశం. కానీ అప్పులు ఇంట్లో 2 రకాల బడ్జెట్ అప్పులు ఉంటాయి, కార్పొరేషన్ అప్పులు, 2 రకాల అప్పులు. దాన్ని పట్టుకొని మనం లేదు. ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు చేసినటువంటి రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. మనకంటే మీరు మిగతా ఏది మధ్యప్రదేశ్ గాని, ఉత్తరప్రదేశ్ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, వేరే స్టేట్స్ చూసుకుంటే నీకు ఆర్థిక క్రమశిక్షణ దాటి అంటే FRBM పరిధి బడ్జెట్ ఉన్నటువంటి FRBM పరిధి దాటి చేసినాయి. ఇంకొకటి GSDPలో 25% కంటే ఎక్కువ ఉండొద్దు లోన్స్, అన్ని లోన్స్ ఇవి కలిపి. అట్లా ఉన్నటువంటి స్టేట్లలో మనం తక్కువ ఉన్నది. మనది దేశంలో అప్పు చేసినటువంటి రాష్ట్రాలలో మనం 23వ రాష్ట్రంగా ఉన్నాం. మనకంటే 23 రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అప్పు చేసినటువంటి GSDP వాళ్ళు పెట్టిన RBI రూల్స్ పెట్టినటువంటి దానికంటే కూడా. అయితే మనం అప్పు చేసి ఏం చేస్తున్నాం? మనకు GSDP అప్పుడు ఎంత ఉండే? తెలంగాణ అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు 4 లక్షల కోట్లు మాత్రమే GSDP ఉండే. ప్రొడక్షన్ ఎంత పెరిగింది? ఇప్పుడు ఎంత? దాదాపు 14.5 లక్షల కోట్లు. 4 లక్షల నుంచి 10 ఇంతలు పెరిగింది. 3 టైమ్స్ హైక్ అయిపోయింది. 3 టైమ్స్ హైక్ అయింది ప్రొడక్షన్. ఇదేంది ఉన్న లెక్కల ప్రకారం GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్ వరకు, ప్రతి తండా నుంచి హైదరాబాద్ వరకు ఆ గ్రామంలో జరుగుతున్న ఉత్పత్తి కాంచి లెక్కేస్తే మనం అంత వాల్యూ పెరిగింది. GSDP క్రైటీరియా ప్లస్ నీకు ఓవరాల్ ఉన్న ప్రపంచ ఆర్థిక సూత్రం భారతదేశంలో ఉన్నటువంటి ఇదంతా ఖచ్చితంగా అప్పులు చేయడం అయితే కరెక్టే అంటారు విజయ్ గారు, అంతే కదా? అయితే వన్ మినిట్ బీజేపీ నాయకులతో ఒక మాట మాట్లాడదాం. ఆచార్య గారు వినిపిస్తుందా? ఓకే. 50-60 సంవత్సరాల్లో భారతదేశం కేవలం 50,000 కోట్లు, 50 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసింది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అది 100 లక్షల కోట్ల అప్పులకు పోయింది. 50 లక్షల కోట్ల అప్పులకు 100 లక్షల కోట్ల అప్పులకు దాదాపు మరి రెండింతలు పెరిగిపోయింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్రం కూడా ఇప్పుడు అప్పులు చేసిందని కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మీరు కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఈ అప్పులను నుంచి భారతదేశం కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, రుణ విముక్తి అయ్యే పరిస్థితి ఉందా? ఏం చెప్తారు? ఇప్పుడు నాకు ఒక విషయాన్ని నర్రా విజయ్ కుమార్ గారు ఒకటి క్లారిఫై చేయాలి. ఎందుకంటే నాకు అంత దాని మీద సరైన అవగాహన లేదు. ఎందుకంటే ఇవాళ 50 లక్షల కోట్ల రూపాయలు
దేశం మొత్తం మీద చేసిన అన్ని రాష్ట్రాల అప్పు అది లేకపోతే కేవలం కేంద్ర ప్రభుత్వమే అప్పు తెచ్చుకున్నదా?